వేతనం 2017 నుంచి టీఏ బకాయిలు 2017 నుంచి టీఏ బకాయిలు ఈరోజు నెల్లూరు జిల్లాలో అంగన్వాడీలకు సంబంధించి ఫోన్లు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫోన్లు 6 సంవత్సరాలు అయింది. ఆ ఇచ్చిన ఫోన్లు అస్సలు పనిచేయటం లేదు. 2 GB ర్యామ్తో ఇచ్చి 8 GB వర్క్ చేయమంటా ఉన్నారు. దాంట్లో ప్లే స్టోరేజ్ లేదు, యాప్లు డౌన్లు చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఏదన్నా మనం ఓపెన్ చేయాలంటే ఓపెన్ కాదు, ఫోను రింగులు తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి నెట్ ప్రాబ్లం ఉంది, వైఫై ఉండటం లేదు. మేము అనేక సార్లు ప్రభుత్వానికి తెలియచేసినా కూడాను ఇప్పుడు పోషణ ట్రాకరు ఇలాంటివన్నీ కూడా కేంద్రము రాష్ట్రము ఇచ్చేటటువంటి అన్ని వసతులు యాప్ల ద్వారా డౌన్లోడ్ చేసుకొని అదే ఫోన్లో పనిచేయమంటున్నారు. పని చేయలేకపోతున్నారు. అవి పని చేయటం లేదు అని అంటే రకరకాల ఇబ్బందులతో మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. అందుకని ఈ టార్చర్ మేము భరించలేక నెల్లూరు జిల్లాలో ఉండే ఫోన్లు మొత్తం కూడా తీసుకొని వచ్చి పీడీ గారికి ఇవ్వాలని ఈరోజు రావడం జరిగింది. అయితే ఆవిడ గారు కూడాను నేను కూడా ప్రభుత్వానికి తెలియజేస్తానమ్మా అన్నారు. మా వైపు నుంచి మేము అడిగిన రిక్వెస్ట్ ఏంటంటే మేము మంచి ఫోన్లు సౌలభ్యంగా ఉండే ట్యాబులు ఇచ్చేంత వరకు ఫోన్లలో పని చేయము, రికార్డు వర్క్ మాత్రమే చేస్తాము అని క్లియర్గా మేడం గారికి కూడా చెప్పాము. అదనంగా మనకు ఈ పెన్షన్లు పంచమనేటటువంటి కార్యక్రమం ఇచ్చారు. దానివల్ల ఇంటింటికి తిరిగి అసలు సెంటర్లు నిర్వహించడానికి ప్రీ స్కూల్ నడపడానికి కూడా మాకు సమయం లేకుండా పోతూ ఉంది. కాబట్టి ఆ పెన్షన్ల పని కూడాను వేరే వాళ్ళకో సచివాలయం ఉద్యోగులకో ఇస్తే బాగుంటుందనేది మా యొక్క ఉద్దేశము. అట్లాగే మేము ధర్నా చేస్తే 17వ తేదీన సెంటర్లు ముయ్యలేదు, సెంటర్లోనే ఉన్నాము. 1 గంట ధర్నా చేసినందుకు ఈ పీడీ గారు 1 రోజు వేతనం కట్ చేశారు మా వర్కర్లకు. అవి తిరిగి వేయాలని చెప్పి కూడా అడుగుతూ ఉన్నాము. అట్లాగే ఈరోజు ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేంత వరకు ప్రతి సోమవారం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము, పీడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. నా పేరు సుజాతమ్మ, నేను జిల్లా అధ్యక్షురాలిని అంగన్వాడీకి. ఇప్పుడు పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి. పని భారం పెరుగుతూ ఉంది, జీతం మాత్రం పెరగటం లేదు. జీతం పెంచమని ప్రభుత్వాన్ని అడిగితే మేము కష్టాల్లో ఉన్నాము, మేము పెంచలేమని వాళ్ళు అంటున్నారు. కానీ పని మాత్రం పెంచేదానికి ఏమీ వెనక ముందు చూడటం లేదు. 2 యాప్లు 1 యాప్ చేస్తానన్నారు, కానీ అది ఇంకా చేయలేదు. చాలా రోజుల నుంచి రెండు ఫోనుల్లో 2 యాపుల్లో చేయాలి మేము. ప్రభుత్వానికి ఇది పట్టడం లేదు. అధికారులు కూడా దీన్ని గమనించటం లేదు. ఏదో చేస్తూ ఉన్నారు, చేయండి 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 అని ఎక్కువ పని మా నెత్తిన పెడతా ఉన్నారు. అందుకనేసి ఆ ఫోన్లు పని చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు మేము కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని మేము తట్టుకోలేకే ఆ ఫోన్లు మళ్ళీ మేము కొనుక్కునే పరిస్థితి మాకు లేదు. కాబట్టి అందుకే మేము ఇక్కడికి వచ్చి ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో అధికారులకి అందరికీ చెప్పాలని జిల్లా వ్యాప్తంగా రావడం జరిగింది. దాన్ని ఈ ప్రభుత్వం గమనించి మాకు మంచి ఫోన్లు ఇచ్చి మా చేత పని చేయించుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మాకు మంచి ఫోన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.